Now, what does the living God say to us about the times before the coming judgment? ప్రియుల రాబోయేటువంటి న్యాయ తీర్పుకు ముందు ఉండేటువంటి సూచనల గురించి ప్రభువు మనతో ఏమని మాట్లాడుతున్నారు? I do not know how many of you have been in a place of justice. You know, in some countries they call it, the courts are called the place of justice. మీలో ఎంతమంది న్యాయస్థానంలో ఎదుట నిలబడ్డారో నాకు తెలియదు. కొన్ని దేశాల్లో వాటిని కోర్టులను మనం పిలుస్తూ ఉంటాం. But if you go and ask our advocates or lawyers, many of them say, మన వకీలులను కానీ లేకపోతే న్యాయవాదులను కానీ అడిగితే వారేం చెప్తారంటే, oh, some of the cases go on here even after a man is dead. అయ్యో, ఇక్కడ కేసులు ఎంతో కాలంగా సాగుతూ ఉంటాయండి. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా కేసు కొనసాగుతూ ఉంటుంది. And some people spend all their property here. కొద్దిమంది తమ ఆస్తి అంతా కేసుల మీద ఖర్చు పెడుతున్నారు. And yet they do not receive justice. అంత ఖర్చు పెట్టినా సరే న్యాయం వారికి దొరకడం లేదు. But when we talk about God, కానీ మనం దేవుడి గురించి మాట్లాడేటప్పుడు we talk about a loving God who wants to give us a new life. నూతన జీవితాన్ని ఇచ్చేటువంటి ప్రేమగల దేవుడి గురించి మనం మాట్లాడుతున్నాము. I do not know how your life is. మీ జీవితం ఎలా ఉందో నాకు తెలియదు. But by the time I was 15 years, నాకు 15 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి I was pretty tired with my life. నా జీవితం గురించి నేను ఎంతో విసుగు చెందాను. It was not a clean life, it was not a straight life, it was not a happy life. నేను సంతోషకరమైన జీవితాన్ని గాని యథార్థమైన జీవితాన్ని గాని నేరైన జీవితాన్ని గాని జీవించలేదు. If I was trapped or caught doing something wrong, I would speak a lie. ఏమైనా తప్పు చేస్తున్నప్పుడు నేను పట్టబడితే వెంటనే ఏదో ఒక అబద్ధం చెప్పేవాడిని. And anybody who speaks lies must know he is a miserable person. అబద్ధం చెప్పే ఎవరైనా సరే వారెంతో దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారని వారికి తెలుసు. And everybody who speaks lies also knows he has to be very careful watching what he says because he has forgotten his old lies. అబద్ధం చెప్పేటువంటి వారు ముందు చెప్పిన అబద్ధములు మర్చిపోతారు కాబట్టి వారు ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి అబద్ధం చెప్పారు అందరికీ తెలుసు. And therefore he begins to say 2 or 3 different stories. కాబట్టి అబద్ధములు కప్పిపెట్టడానికి 2-3 తప్పైన కథలు చెప్పాల్సి వస్తుంది. So when you speak a lie, you are full of fear. మీరు అబద్ధం చెప్పేటప్పుడు ఎంతో భయంతో నిండి ఉంటారు. You cannot face people freely and openly. ఎంత బహిరంగంగా స్వేచ్ఛగా ప్రజలు మీరు ఎదుర్కోలేరు. And your conscience tells you that if you die, you will go to hellfire. మీరు చనిపోతే నరకానికి వెళ్తారని మీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తూ ఉంటుంది. But you know, today people trust in lies. They are full of lies. కానీ నేడు ప్రజలు అబద్ధాలు నమ్ముతున్నారు, అబద్ధములతో నిండి ఉన్నారు. We have filled our offices with lies, registers with lies, account books with lies. మన రిజిస్టర్ పుస్తకాలను అదే రీతిగా లెక్కల పుస్తకాలను కార్యాలయాలను అబద్ధంతో నింపివేశాం. And the Bible says, the word of God says that all liars will go to the lake which burneth with fire and brimstone. అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు నరకాగ్నిలోకి పోదురని పరిశుద్ధ గ్రంథం మనకు సెలవిస్తున్నది. So let us turn to 2 Timothy 3rd chapter. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం చూద్దాం. This know also, దీనిని తెలుసుకొనుము, that in the last days perilous times shall come. అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చును. For men shall be lovers of their own self. ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు, covetous, ధనాపేక్షులు, boasters, బెంకమలాడువారు, proud, అహంకారులు, blasphemers, దోషకులు, disobedient to parents, తల్లిదండ్రులకు అవిధేయులు, unthankful, కృతజ్ఞత లేనివారు, unholy, అపవిత్రులు, without natural affection. అనురాగ రహితులు. That means bring forth children
after you have 3 or 4 children, run away to another woman in some neighboring village. అంటే పిల్లలు పుట్టిన తర్వాత 3-4 పిల్లలు కన్న తర్వాత పొరుగువాని భార్యతో లేచిపోవడం. How many people are like that today? నేడు ఎంతో మంది ఆ రీతిగా చేస్తూ ఉన్నారు. You will find many such people in this area. ఈ ప్రాంతంలో కూడా అనేక మందిని అటువంటి వారిని చూడవచ్చు. In fact, that is a tradition in this country. ఇంకా చెప్పాలంటే మన దేశంలో అదొక సాంప్రదాయంగా మారింది. Have a married wife somewhere ఎక్కడో ఒక ఆమెను పెళ్లి చేసుకోవడం, and maybe give her a little money, కొద్ది డబ్బులు ఇవ్వడం, but find 2 or 3 other women somewhere else. వేరే ప్రాంతంలో 2-3 వేరొక భార్యను కలిగి ఉండడం. But let me tell you, కానీ ఒక విషయం మీతో చెప్పాలి, you will be judged. నీకు న్యాయ తీర్పు తీర్చబడబోతుంది. Your adulterous life will bring you to hell fire. నీ అభిచార జీవితము నిన్ను నరకాగ్నిలోకి తీసుకుని వెళ్తుంది. So the Bible says, కాబట్టి బైబిల్ చెప్తున్నది, these people are without even natural effect. ఈ ప్రజలు అనురాగ రహితులు. One man said to me, ఒక వ్యక్తి నాతో ఏం చెప్పాడంటే, I asked him, did you see your son after he was born? మీ యొక్క అబ్బాయి పుట్టిన తర్వాత అతన్ని చూసావా నేను అడిగాను. He said no. ఆ వ్యక్తి నేను చూడలేదని చెప్పాడు. Why? ఎందుకని అడిగాను. He was suspecting his wife. తన భార్యను అతను అనుమానిస్తున్నాడు. Oh, I do not know if this is my son. పుట్టిన అబ్బాయి నా కుమారుడో కాదు నాకు అనుమానంగా ఉంది. She was an innocent girl. ఆమె అమాయకురాలు. But every adulterous man కానీ ప్రతి వ్యభిచారుడు కూడా is full of suspicion. పూర్తిగా అనుమానంతో నిండి ఉంటాడు. And every adulterous woman ప్రతి వ్యభిచారిణి is full of suspicion. ఎంతో అనుమానంతో నిండి ఉంటుంది. So you will find that in many families అనేక కుటుంబాల్లో there is no trust. నమ్మకం ఉండకపోవడం మనం చూస్తాం. One man brought his wife and children to me. ఒక వ్యక్తి తన భార్యను తన పిల్లలను ఐదు తీసుకుని వచ్చాడు. I asked them to sit down. వారిని కూర్చోమని చెప్పాను. And after they sat down, వారు కూర్చున్న తర్వాత the husband said, భర్త నాతో ఏం చెప్పాడంటే, I do not know if these 2 children are my children. ఈ ఇద్దరు పిల్లలు నిజంగా నా పిల్లలో కాదో నాకు తెలియదు అన్నాడు. Sometimes women have come to me weeping కొన్నిసార్లు స్త్రీలు ఏడ్చుకుంటూ నా ఎదుకు వస్తారు and said, ఏం చెప్తారంటే, this child is not the child of my husband. ఈ యొక్క బిడ్డ నా భర్తకు పుట్టిన బిడ్డ కాడు. My friend, స్నేహితులారా, men will be lovers of their own selves. మనుషులు Says the Bible. మనుషులు స్వార్థ ప్రియులని దేవుని వాక్యం సెలవిస్తుంది. They will be covenant breakers, వారు వివాహ నిబంధనను త్రోసివేసేవారు, truce breakers, ఒడంబడికను పూర్తిగా బద్దలు కొట్టేవారు, without natural affection. అనురాగ రహితులు. So we build families like that. ఆ రీతిగా మనం మన కుటుంబాలు కట్టినట్లయితే There is no joy, సంతోషం ఉండదు, there is no health. ఆరోగ్యం ఉండదు. The money which you earn just flows away to a doctor's pocket మీరు సంపాదించేటువంటి డబ్బంతా కూడా డాక్టర్ గారి జేబులోకి వెళ్ళిపోతుంది, or to the pharmacist's shop, లేకపోతే మందుల దుకాణంలోకి వెళ్ళిపోతుంది. and you cannot even enjoy your family. మీ కుటుంబాన్ని మీరు సంతోషముగా ఆస్వాదించలేరు. You know what a beautiful thing is the family. కుటుంబము ఎంతో రమ్యమైన ప్రదేశం. You know, we live with our brothers and sisters when we are little children. చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు మనము సహోదరి సహోదరులతో కలిసి జీవిస్తాం. Then after high school, if you go to college, you go in different directions. ఉన్నత పాఠశాల అభ్యసించిన తర్వాత కళాశాలకు వెళ్ళేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రీతికి వెళ్తూ ఉండవచ్చు. And sometimes after you're married, you're very indifferent towards your siblings. వివాహం అయిన తర్వాత మీ యొక్క సహోదరి సహోదరుల ఎళ్ళ మీరెంత వ్యత్యాసంగా ప్రవర్తించవచ్చు. Soon a father dies or a mother dies, తండ్రి గాని తల్లి గాని చనిపోయిన తర్వాత and you begin to fight for the jewels or the property. ఆస్తి కొరకో లేకపోతే బంగారు ఆభరణాల కొరకు మీరు గొడవలాడుకుంటారు. How sad. ఎంత విచారము. One family ఒక కుటుంబము under one roof, ఒకే కప్పు కింద జీవించిన వారు, eating in one place, ఒకే స్థలంలో కలిసి తిన్నవారు,
sleeping under one roof, ఒకే కప్పు కింద పండుకున్నవారు, but no కానీ love. ఒకరిలో ఒకరికి ప్రేమ లేదు. And sometimes the sons get very angry when the father is beating his wife. తండ్రి తన భార్యను కొడుతున్నప్పుడు కుమారులు తండ్రి మీద ఎంతగానో కోపడతారు. And sometimes they say, కొన్నిసార్లు ఏం చెప్తారంటే, my sons protect me when my husband batters me. నా భర్త నన్ను కొట్టుతున్న సమయంలో నా కుమారుడు నన్ను రక్షించారని భార్యలు చెప్తూ ఉంటారు. Sometimes the sons beat their father. కొన్నిసార్లు కుమారులే తమ తండ్రులను కొడతారు కూడా. So the Bible says, కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, without natural affection. వీరందరూ కూడా అనురాగ రహితులు అని బైబిల్ సెలవిస్తుంది. You know, there is a phrase, ఒక పదం ఉన్నది, ఒక సామెత ఉన్నది. a bear robbed of its whelps, cubs. పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి అనేటువంటి సామెత ఉన్నది. Oh, don't go and meet a bear which has had cubs. పిల్లలను పోగొట్టుకున్నటువంటి ఒక ఎలుగుబంటిని ఎన్నడూ కూడా మనం ఎదుర్కొనలేము. అటువంటి ఎలుగుబంటి కలుసుకోకూడదు. He will tear you to, she will tear you to pieces. అటువంటి ఎలుగుబంటి మనల్ని ముక్కలుగా చీల్చివేస్తుంది. Because ఎందుకంటే even wild animals love their children. క్రూర జంతువులు కూడా తమ పిల్లల్ని ఎంతగానో ప్రేమిస్తాయి. But కానీ in today's world, నేటి లోకంలో what do we find? మనం ఏం చూస్తున్నాం? Something has happened to your father, says the mother. మీ తండ్రికి ఏదో జరిగిందని తల్లి మీతో చెప్తుంది. Somehow his heart is not here. ఏదో రీతిగా తన హృదయము మన కుటుంబం మీద లేదు. We do not know when he is going to leave us. మనల్ని ఎప్పుడు విడిచిపెడతాడో మనకు తెలియదు. I think he has found another woman. ఏదో ఒక స్త్రీని ఎక్కడో పట్టుకున్నట్టు కనిపిస్తుంది. What is this? ఇదేంటి? What did you say to your wife when you married her? పెళ్లి చేసుకునేటప్పుడు మీ భార్య ఏమని ప్రమాణాలు చేశారు? You have promised her that until death parts you, you will be faithful to her. మరణం ఎడబాపు వరకు నేను నీతో నమ్మకంగా జీవిస్తానని నీ భార్యతో ప్రమాణం చేశావు కదా. What happened to your promise? ఆ ప్రమాణానికి ఏమైంది? You know, friend, వినండి స్నేహితులారా, we cannot trust the promises of people if they do not have Jesus Christ in their heart. వారి హృదయాల్లో యేసు ప్రభు లేకపోతే అటువంటి వారి యొక్క వాగ్దానాల ప్రమాణాలు మనం నమ్మలేము. Now, చూడండి, what did the Lord Jesus Christ tell about such people? ఇటువంటి వారి గురించి ప్రభువైన యేసుక్రీస్తు ఏమని చెప్పారు? If you turn to the 16th chapter of Luke, లూకాసు వార్త 16వ అధ్యాయము, this is what he told. ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్పారు చూస్తాం. Luke, లూకాసు వార్త 16th chapter, 16వ అధ్యాయము from the 16th verse. 16వ వచనం నుండి, The law and the prophets were until John the Baptist. యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలు ఉండిరి. That is, అంటే there were many laws which people could not keep. ప్రజలు గైకొనలేని అనేకమైన చట్టాలు ధర్మశాస్త్రం ఉండినది. See, everybody says, speak the truth. అందరూ సత్యం మాట్లాడండి అని చెప్తూ ఉంటారు. In the court, you promise that you will speak the truth and nothing but the truth. నేను కేవలం సత్యము మాత్రమే మాట్లాడతానని కోర్టులో మీరు ప్రమాణాలు చేస్తారు. But when your lawyer tells you, కానీ మీ లాయర్ గారు ఏమని చెప్తే, if you tell the truth, your case is gone. సత్యం మాట్లాడితే కేసు మీరు ఓడిపోతారని చెప్తారు. So, కాబట్టి this is how you must say. ఇలాగా చెప్పాలి, అబద్ధం మాట్లాడాలని చెప్తారు. Oh, everything is manipulated in that manner. అరిదు సమస్తాన్ని వక్రీకరించి అబద్ధాలు మాట్లాడతారు. But, my dear friend, వినండి స్నేహితులారా, there came a power with the good news. సువార్తతో పాటు ఎంతో గొప్ప శక్తి వస్తుంది. When Jesus came, యేసు ప్రభు మన జీవితానికి వస్తే it was no more this lying, deceiving life all the time. అబద్ధములు మాట్లాడడం, ఇతరులను మోసం చేయడం మన జీవితంలో ఎంత మాత్రం ఉండదు. I had a friend who used to say, నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, అతను ఏం my చెప్తుండేవాడంటే, classmate, నా యొక్క క్లాస్మేట్, what is there? Do good, be good, think good. మంచి మాట్లాడు, మంచి చెయ్యి, మంచిగా ఉండని చెప్తుండేవాడు. How can you do good ఎలా మంచి చేయగలము? when your heart is evil? నీ హృదయం చెడినదైతే నువ్వు ఎలా ఇతరులకు మేలు చేయగలవు? How can you think good
నువ్వు ఎలా మేలుని గురించి ఆలోచించగలవు? when your eyes are full of adultery? నీ కళ్ళు వ్యభిచారంతో నిండి ఉన్నట్లయితే. But this is how people talk. నువ్వు ఇతరులకు ఎలా మేలు చేయగలవు? ప్రజలు ఎలా And మాట్లాడతారు? everybody knows. ప్రజలందరికీ తెలుసు. Oh, we know that these are all lies. ఇవన్నీ అబద్ధాలని వారికి తెలుసు. Elections just recently took place. ఈ మధ్య ఎన్నికలు జరిగినవి కదా. And people said to me, ప్రజలు నాతో ఏం చెప్పారంటే, oh, they are taking anything from 300 rupees to 500, even 1000. ఓటు వేయడానికి ఒక్కొక్కరు 300, 500, కొద్ది మంది 1000 రూపాయలు కూడా తీసుకున్నారండి. For a vote. ఒక్క ఓటు కొరకు అంత డబ్బులు తీసుకున్నారు. How can you administer a nation of liars? అబద్ధికులతో నిన్నటువంటి ప్రజలకు మీరు ఎలా పరిపాలన చేయగలరు? You need at least a few people who speak the truth. పరిపాలన చేయాలంటే కనీసం సత్యం మాట్లాడే కొద్ది మంది అవసరం కదా. In your family you don't speak the truth. కుటుంబంలో మీరు సత్యం మాట్లాడరు. You don't speak the truth to your mother. మీ తల్లితో మీరు సత్యం మాట్లాడరు. You don't speak the truth to your mother, father. మీ తండ్రితో కూడా మీరు నిజం మాట్లాడరు. And the wife doesn't speak the truth to the husband. భార్య భర్తతో నిజం మాట్లాడదు. And the husband doesn't speak the truth to the wife. అదే రీతిగా భర్త కూడా భార్యతో నిజం మాట్లాడు. How are you going to speak the truth in your office? అప్పుడు ఆఫీసులో మీరు ఎలా నిజం మాట్లాడగలరు? How will you fulfill the truth in the examination? పరీక్షలో మీరు ఎలా నిజాన్ని రాయగలరు? You will only copy, you will cheat. మీరు కాపీలు కొడతారు, మోసం చేస్తారు. You will bribe the examiner. పరీక్ష నిర్వహణ అధికారికి మీరు లంచాలు ఇస్తారు. And you will get the papers, buy the papers somewhere. పరీక్ష పేపర్లు కూడా మీరు కొంటారు. Listen, my dear friend. వినండి ప్రియమైన స్నేహితులారా, deliverance from this unrighteousness can only come through the prayaschit bali of the Lord Jesus. ఇటువంటి అవినీతి నుంచి విడుదల కావాలంటే యేసు ప్రభు యొక్క ప్రాయశ్చిత్త బలి మాత్రమే మిమ్మల్ని విడిపించగలదు. You see, it's not like an old story. ఏదో ఇది ఒక పాత కథ కాదు. In our country we believe any story, old story. మన దేశంలో అన్ని కథలను, పాత కథలు నమ్ముతూ ఉంటాం. And you know, the man, even a man who comes from the central jail, కేంద్ర కారాగారం నుంచి ఎవరైనా వచ్చినప్పటికీ if he puts on some holy garments, అటువంటి వ్యక్తి పవిత్రమైన దుస్తులు ధరించినట్లయితే and sits in తపస్సు చేస్తున్నట్టు కూర్చుంటే, oh, everybody will crowd to him thinking he is some great manifestation. అతను ఎంతో గొప్ప అవతార పురుషుడు అని ప్రజలందరూ గుమిగూడతారు. We can deceive anybody, but we can't deceive God. మనం ఎవరినైనా మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మోసం చేయలేం. So, కాబట్టి the Lord Jesus said, యేసు ప్రభు ఏం చెప్పారు? the kingdom of God is preached and every man presseth into it. దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతున్నది, ప్రతి వాడును ఆ రాజ్యంలో బలవంతంగా చొరబడుతున్నాడు. Good news. సువార్త. What is this good ఈ news? సువార్త అంటే ఏంటి? Come to me, all you that labor ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. and are heavy laden. భారం మోసుకుంటున్న సమస్త జనులారా, I will give you peace. నేను మీకు సమాధానాన్ని ఇస్తాను. I will give you rest. నేను మీకు విశ్రాంతినిచ్చుదును. What great news. ఎంత గొప్ప వర్తమానం. You may gain 10 lakhs. మీరు 10 లక్షలు సంపాదించవచ్చు, But కానీ when you have a lot of money, you never have peace. ఎక్కువ డబ్బు మీద ఉంటే మీకు ఎన్నడూ సమాధానం ఉండదు. If you have a lot of property, you will never have peace. ఆస్తులు ఎక్కువగా ఉంటే మీకు సమాధానం ఉండదు. Some people say, కొద్దిమంది ఏం చెప్తారు? oh, I will never drink coffee in my brother's house. నా యొక్క సహోదరుని ఇంట్లో ఎప్పుడు కాఫీ కూడా తాగనండి. Why can't you drink coffee in your brother's ఎందుకు నీ house? సొంత సహోదరుడే కదా, ఎందుకు కాఫీ తాగవు? I don't know, my sister-in-law may put poison in my coffee. మా వదినమ్మ గారు నాకు తెలియకుండానే కాఫీలో విషం కలిపిద్దామో నాకు భయంగా ఉందండి. Because she is trying to get my property. ఆమె మా ఆస్తిని కూడా దోచుకోవాలని చూస్తుంది. Listen, my dear friend. వినండి ప్రియమైన స్నేహితులారా, The Lord Jesus brings peace to you. యేసు ప్రభు మీకు సమాధానాన్ని తీసుకుని వస్తారు. A new life. నూతన జీవితము. So the Bible says, కాబట్టి బైబిల్ సెలవిస్తున్నది, the kingdom of salvation is preached unto you, the kingdom of God,
and every man presseth into it. దేవుని రాజ్య సువార్త ప్రకటించబడుతున్నది, ప్రతి వాడును ఆ రాజ్యములో బలవంతంగా చొరబడుతున్నాడు. And it's easier for heaven and earth to pass and one tittle of the law to fail. ధర్మశాస్త్రంలో ఒక పొల్లైనను తప్పిపోవట కంటే ఆకాశమును భూమియు గతించిపోవట సులభము. So, one question never seems to come to people. ఒక ప్రశ్న ప్రజల్ని ఎప్పుడూ కదిలించడం లేదు. You will die one day, I will die one day. మీరు ఒకరోజు చనిపోతారు, నేను ఒకరోజు చనిపోతాను. And God says, దేవుడు ఏం చెప్తున్నాడు? after death then the judgment. మరణం తర్వాత న్యాయ తీర్పు ఉన్నది. So I may be here, నేను ఇక్కడ ఇప్పుడు ఉండవచ్చు, speaking to you, మీతో ఇప్పుడు మాట్లాడుతుండవచ్చు, but కానీ I have to meet God one day. ఒక దినము నేను దేవుణ్ణి కలుసుకోవాలి. A God whom I can twist and turn. నాకు ఇష్టం వచ్చినట్లుగా తిప్పివేయగలిగినటువంటి దేవుడు, a God whom I can twist and turn is no God. నాకు ఇష్టం వచ్చినట్టుగా మలుచుకోగలిగినటువంటి దేవుడు నిజమైన దేవుడే కాదు. You will find the living God, you cannot be bribed. జీవము గల దేవునికి మనం ఎన్నడూ లంచములు ఇవ్వలేము. You cannot twist his hand. మన ఇష్టం వచ్చినట్టుగా ఆయన మన కొరకు మలుచుకోలేము. You cannot say my lies must be accepted. నా అబద్ధాలు మీరు అంగీకరించాలని నిజమైన దేవుడితో మనం చెప్పలేము. I am a righteous man. నేను నీతిమంతుడిని, I must go to heaven. నేను పరలోకానికి వెళ్ళాలి అని చెప్పలేము. You can speak lies in a court. కోర్టులో మీరు అబద్ధాలు ఆడవచ్చు. You can speak lies at the time of election. ఎన్నికల సమయంలో మీరు అబద్ధాలు ఆడవచ్చు. Before the living God, కానీ జీవం గల దేవుని ఎదుట you can't speak lies. మీరు అబద్ధాలు ఆడలేరు. Your true condition will be out. మీ నిజమైన స్థితి బయటపడుతుంది. Not a jot ఒక పొల్లైనను, or a tittle ఒక సున్నాయినను తప్పిపోదు. will not pass away. అది తప్పిపోదు. Heaven and earth, all the stars will pass away. ఆకాశము, భూమి, నక్షత్రములు అవన్నీ గతించిపోతాయి. So you are dealing with the word of God which will never pass away. ఎన్నడూ గతించిపోనటువంటి దేవుని వాక్యంతో మనం వ్యవహరిస్తున్నాం. If you go to a saree shop, చీరల దుకాణానికి వెళ్తే, the man brings 20 sarees, brings them and puts them before. దుకాణదారుడు 20 చీరలు బయట తీసుకొచ్చి మీ ముందు పెడతాడు. And you say, I don't like this, I don't like this, I don't మాకు అది like ఇష్టం లేదు, ఇది ఇష్టం లేదని మీరు మాట్లాడతారు. Finally you say, okay, this is nice, I'll take it. చివరికి ఈ చీర బాగుందండి, ఈ చీర కొంటానని మీరు చెప్తారు. Listen, my dear వినండి friend, ప్రియ స్నేహితులారా, when you come before the word of God, you will not be able to throw it away like you throw those sarees away. ఆ చీరలు మాకు వద్దని పక్కన పడేసినట్లుగా జీవం గల దేవుని వాక్యములు ఏ పొల్లైనను మీరు తోసివేయడానికి వీల్లేదు. You cannot be a picker and a chooser. మీకు అవసరమైన దాన్ని ఎంచుకుని అవసరం లేని దాన్ని పక్క తోసివేయడానికి దేవుని వాక్యం అంగీకరించదు. Because it is a word which will remain after the stars and the heavens and the earth pass away. ఆకాశము, భూమి, నక్షత్రములు అన్ని గతించిపోయినా సరే దేవుని వాక్యం నిరంతరము నిలుచును. Now here in the 16th chapter, next, the Lord Jesus Christ goes on to tell us. లోకాసువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తున్న మాటలు మనం చూడబోతున్నాం. 19th verse. లోకాసువార్త 16వ అధ్యాయం 19వ వచనం. There was a certain rich man, ధనవంతుడు ఒకడు ఉండెను, which was clothed in purple and fine linen, అతడు ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రం ధరించుకొని and fared sumptuously every day. ప్రతి దినము బహుగా సుఖపడుచుండేడు వాడు. What do we think of today? నేటి దినం గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం? My friends, when I sent my first child to school, నా మొదటి బిడ్డను పాఠశాలకు నేను పంపించినప్పుడు, I don't know how you parents buy school uniforms, school ties, school shoes, all kinds of things. తల్లిదండ్రులని మీరు పాఠశాల యూనిఫామ్ను, అదేవిధంగా బూట్లను, అదే రీతిగా టై వీటన్ని ఎలా కొంటున్నారో నాకు తెలియదు. But కానీ I could not make new school uniforms for my child. నా యొక్క మొదటి బిడ్డ కొరకు పాఠశాల యూనిఫామ్ను నేను తీసుకోలేకపోయాను. But I found certain good second-hand cloth uniform. ఎవరో వాడినటువంటి పాఠశాల యూనిఫామ్ నాకు దొరికినవి.
And I bought it. నేను దాన్ని కొన్నాను. And of course washed and so on. చక్కగా నేను శుభ్రం చేశాను. But that's what my first child wore to school. నా మొదటి బిడ్డ అటువంటి యూనిఫామ్ ధరించుకుని పాఠశాలకు వెళ్ళారు. I didn't weep about that. దాని గురించి నేనేమి బాధపడలేదు, కన్నీరు కార్చలేదు. You know, I was not a rich man. I am not a rich man today. నేను అప్పుడు ధనవంతుడు కాను, ఇప్పటికీ నేడు కూడా ధనవంతుడు కాను. And I don't believe in wasting God's money. Whatever I have, I give to God. నాకున్నదంతా నేను దేవునికి ఇచ్చాను. దేవుని డబ్బు నేను వృధా చేయడం ఎంత మాత్రం ఇష్టపడను. But what do we see here? కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? We see that this man had good clothing. ఈ వ్యక్తికి మంచి వస్త్రాలు ఉన్నవి. And lived sumptuously every day. అనుదినము బహుగా సుఖపడుచుండువాడు. What a description of a man who lived luxuriously. ఎంతో విలాసవంతంగా జీవించిన వ్యక్తి యొక్క వివరణ మనం ఇక్కడ చూస్తున్నాం. But what was his end? కానీ తన ముగింపు ఎలా ఉండింది? Now the Bible says తన అంతం గురించి చూడండి. There was a beggar named Lazarus which was laid at his gate. లాజరు అనే ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండెను. Here was this man, a beggar. ఒక దరిద్రుడు భిక్షగాడు ఉన్నాడు. He lay at the gates of this rich man. ఈ ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండినాడు. And what did he desire? అతను ఏం ఆశించాడు? He desired the little crumbs from the rich man's table. ధనవంతుని బల్ల మీద నుండి పడేటువంటి ముక్కల కోసం వేచి ఉండినాడు. The rich man never cared about him. ధనవంతుడు ఈ వ్యక్తిని ఏమాత్రం పట్టించుకోలేదు. My dear friend, I don't know whether I am telling your story. స్నేహితులారా, మీ గురించి నేను వివరిస్తున్నానేమో నాకైతే తెలియదు. I went to a small village some time ago. కొంతకాలం క్రితం ఒక గ్రామానికి నేను వెళ్ళి తిని. And when I saw those huts, అక్కడ నేను గుడిసెలు నేను చూసినప్పుడు I was very pained. నిజంగా ఎంతో బాధపడ్డాను. Such rickety, leaky type of huts. వర్షం వస్తే కారిపోయేటువంటి చిల్లులు పడినటువంటి కప్పు కలిగినటువంటి ఆ గుడిసెలు. And the road in that village, ఆ గ్రామంలో ఉన్న రోడ్లను చూస్తే it did not exist. It was just earth. అవి రోడ్లే కాదు, మట్టి రోడ్లు అంతే. I said, నేనేమనుకున్నాను, how many ages these people have lived like this? ఇక్కడి ప్రజలు ఎన్ని శతాబ్దాలుగా ఈ రీతిగా జీవిస్తున్నారో. How sad. అది ఎంత విచారకరమైన పరిస్థితి. Last night, గత రాత్రి I traveled from Cochin after finishing the meeting. కూటమిని ముగించుకుని కొచ్చిన్ నుంచి నేను ప్రయాణం చేసి వచ్చాను. I was told, the newspaper said, there is going to be a lorry and transport strike. No vehicle moving. వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఏమిటంటే, రేపు లారీలు ధర్నా ఉందండి, వాహనాలు ఏమాత్రం కదలవని చెప్పారు. So most of last night I traveled. కాబట్టి గత రాత్రి నేను ప్రయాణం చేసి వచ్చాను. Why were they striking? ఎందుకు లారీ వాళ్ళు ధర్నా చేస్తూ ఉండినారు? Petrol hike. పెట్రోల్ రేట్లు పెరిగినవి. Diesel price hike. డీజిల్ రేట్లు పెరిగినవి. Yes. అవును. It affects the poor man. పేదల మీద అది ఎంతో ప్రభావం చూపిస్తుంది. I don't know how much your carrots are. ఒక కిలో క్యారెట్ విలువ ఎంతో నాకు తెలియదు. I don't know how much your brinjals are. ఒక కిలో వంకాయల రేట్ ఎంతో నాకు తెలియదు. But కానీ I find that the prices are totally unacceptable. ధరలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. అది ఆమోదయోగ్యంగా లేదన్నట్టు నేను చూస్తున్నాను. 20 rupees a kilo. కిలో 20 రూపాయలు. How can a poor man live? ఒక పేద వ్యక్తి ఎలా జీవించగలడు? And we see this oppression going on and going on and going on. పేదలను అణిచివేసేటువంటి యొక్క పరిస్థితి కొనసాగుతూనే ఉన్నది. And so in కేరళ రాష్ట్రంలో they elected 18 men as members of parliament out of 20 communist candidates. కేరళ రాష్ట్రంలో 20 ఎంపీ స్థానాలకు 18 ఎంపీలను
కమ్యూనిస్టు వాళ్ళనే ఎంచుకున్నారు. All right, that is the choice of the people. ప్రజల యొక్క ఎంపిక అది. Maybe they thought they will work, these men will work for our welfare. ఎన్నుకున్న వారు మన సంక్షేమం కొరకు పాటుపడతారనే ఉద్దేశంతో ఎన్నుకున్నారు. But కానీ what is the history of communism? కమ్యూనిస్టు వారి యొక్క చరిత్ర ఏమిటి? The history of communism is a history of much murder and the killing of millions. కమ్యూనిజం యొక్క చరిత్ర చూసినట్లయితే లక్షలాది మందిని చంపడం, రక్తపాతం ప్రవహించడం ఇదే వారి చరిత్ర. No human values. ఎటువంటి మానవ విలువ లేనటువంటిదే వారి యొక్క చరిత్ర. Now that is the history of communism. కమ్యూనిజం లేక సామ్యవాదం యొక్క చరిత్ర అది. And many people in Europe have rejected communism. ఐరోపా ఖండంలో అనేక మంది సామ్యవాద సిద్ధాంతాలను తిరస్కరించారు. Till it is found in a few places. ఇంకా ఇప్పటికీ కొన్ని ప్రాంతాలు కనబడుతుంది. All right. సరే, Religion is called the opium of the people. మతం అనేటువంటిది ప్రజల యొక్క మత్తుమందుగా ప్రజలు పిలుస్తున్నారు. That is true. అది నిజమే. By false religion, తప్పైనటువంటి మతం, తప్పైన భక్తి, your conscience is put to sleep. మీ మనసాక్షిని నిద్రింపజేసేటువంటి భక్తి అది. Like opium. అది నిజముగా మత్తుమందు లాంటిదే. Here was this rich man. ఇక్కడ ధనవంతుడు ఉన్నాడు. And he would not even look at that poor man. పాపం ఆ యొక్క భిక్షగాడిని, దరిద్రుడిని కానీ చూడడం కూడా చూడలేదు. One man told me here. ఇక్కడ ఒక వ్యక్తి నాతో ఏం చెప్పాడంటే, he lives in one of the villages very close here. దగ్గర ఒక గ్రామంలో అతను నివసిస్తూ ఉంటాడు. He said, తనేం చెప్పాడు, I cannot go into those houses. నేను వారి ఇళ్ళలోకి వెళ్ళలేనండి. I said, ఎందుకని why అన్నాను. can't you go into those houses? ఎందుకు వారి ఇళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేవని అడిగాను. You are a barber and you cut their hair. నువ్వు మంగళ పని చేస్తూ ఉంటావు, వారి తల వెంట్రుకలు కత్తిరిస్తూ ఉంటావు. Oh yes sir, but outside the house. అవునండి, ఇంట్లోపలికి వెళ్ళాను, బయట ఉండే నేను కత్తిరిస్తూ ఉంటాను. Or veranda. లేకపోతే వరండా వరకు వెళ్ళగలను. But I can't go into that. నేను ఇళ్ళ లోపలికి ఏమాత్రం వెళ్ళలేను. Why? ఎందుకు? Dogs go into that house. కుక్కలు వారి ఇంట్లోకి వెళ్తాయి కదా. Crows go into that house. కాకులు సైతం వారి ఇళ్ళలోనికి ప్రవేశిస్తాయి. But you can't go into that house. కానీ మీరు వారి ఇంట్లోనికి వెళ్ళలేరా? What is that? ఎందుకని? Oppression. అణిచివేత. So you oppress the poor. మీరు పేదలను అణిచివేస్తారు. And then I have seen నేనేం చూశానంటే, how communism has oppressed many people. కమ్యూనిజం లేక సామ్యవాదం అనేటువంటిది అనేక మందిని అణిచివేసింది. And I was amazed. నేను చూసి ఆశ్చర్యపోయాను. But many people in India భారతదేశంలో అనేక మంది still have some faith in communism. ఆ సామ్యవాద సిద్ధాంతాల మీద కొంచెం ఇంకా నమ్మకం ఉంచుతున్నారు. All right. సరే, But here this rich man, ఇక్కడ ఈ ధనవంతుడు, he would not even look at this poor man. కనీసం ఈ యొక్క దరిద్రుడిని చూడను కూడా చూడలేదు. He knew he was there. అతను ఉన్నాడని అతనికి తెలుసు. But కానీ he never lifted that man. ఆ వ్యక్తిని అన్నడు పైకి లేవనెత్తాలని ఆశ కూడా లేదు. Wherever I go, నేను ఎక్కడికి వెళ్ళినా సరే look at the poor. నేను పేదలను చూస్తూ ఉంటాను. And I say, how shall I lift these people? ఈ పేదలను ఎలా పైకి లేవనెత్తగలను అని ఆలోచిస్తాను. When I saw the tea pluckers in the Nilgiris, నీలగిరి ప్రాంతంలో టీ తోటలో పనిచేసే వారిని చూసినప్పుడు we loved them, we worked among them. మేము వారిని ప్రేమించాం, వారి మధ్య సేవ చేశాము. And I have worked in poor villages. ఎంతో పేద గ్రామాల్లో నేను ఎంతో కష్టపడి సేవ చేశాను. And God has lifted those people. దేవుడు ఆ పేద ప్రజలను పైకి లేవనెత్తాడు. Some of them are gazetted officers, big officers. ఇప్పుడు వారిలో కొద్దిమంది పెద్ద అధికారులు గాను, గెజిటెడ్ అధికారులు గాను అయ్యారు. Well, I praise God. దాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. But కానీ this man would not even give his bread to that poor ఈ man. వ్యక్తి కనీసం ఆ పేదవానికి రొట్టె ముక్క కూడా ఇవ్వడానికి ఇష్టపడలేదు. Bible says బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? the rich man died ధనవంతుడు చనిపోయాడు. first. మొదటగా ధనవంతుడు చనిపోయాడు. 22nd verse. 22వ వచనం. And it came to pass that the beggar died. ఆ దరిద్రుడు కూడా చనిపోయాను.
and was carried by the angels into Abraham's bosom. దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టు కొనిపోబడెను. And the rich man also died. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. And was buried. అతడు పాతిపెట్టబడెను. Who was carried by angels to heaven? దేవదూతల చేత పరలోకానికి ఎవరు తీసుకొని పోబడినారు? The poor man. దరిద్రుడు. The beggar. భిక్షగాడు. The rich man. ధనవంతుడైతే he died and was buried. అతడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. You see friends, that's not the end of the story. ప్రియులారా, మన చనిపోయి పాతిపెట్టబడటంతో మన కథ ముగించబడడం లేదు. What is the end of the story? కథ ఇప్పుడు ముగించబడుతుంది. After death. చనిపోయిన తర్వాత అసలు కథ ప్రారంభమవుతుంది. You know, we celebrate birthdays. మనం పుట్టినరోజులు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. Oh, we say birthday. అయ్యో, ఈ జన్మదినం అండి. And we eat or we buy new clothes or something. కొత్త బట్టలు కొంటాము, విందులు చేస్తాం. My dear friend, ప్రియ స్నేహితులారా, not where you were born, మీరు ఎక్కడ పుట్టారో, when you were born, ఎప్పుడు పుట్టారో ఇవి ప్రాముఖ్యమైన విషయాలు కాదు. but కానీ how you end your life. మీ జీవితాన్ని ఎలా ముగిస్తున్నారు అది ఎంతో ప్రాముఖ్యమైంది. That is the important thing. అన్నిటికంటే అది ఎంతో ప్రాముఖ్యమైన విషయం. The end is more important than the beginning. ఆరంభము కంటే అంతము ఎంతో ప్రాముఖ్యమైనది. Yes, many of you know that. మీలో అనేక మందికి ఈ విషయం తెలుసు. What is the end? అంతము ఏమిటి? Here, ఇక్కడ చూస్తే the rich man opened his eye. ధనవంతుడు కళ్ళు తెరిస్తే, and being in torments. అగ్నిజాల్లో అతను యాతన పడుచున్నట్టుగా కళ్ళు తెరిచాడు. 23rd verse. 23వ వచనం. In hell he lift up his eyes. అతను పాతాళంలో కళ్ళు తెరిచెను. Being in torments. యాతన పడుచు, He బాధపడుచు. seeth Abraham afar off. దూరం నుండి అబ్రహామును చూచెను. And Lazarus in his bosom. అతను రొమ్మును ఆనుకుని లాజరును చూచెను. And cried, మొరపెట్టాడు, Father Abraham, తండ్రి అయిన అబ్రహామా, have mercy on me. నా యందు కనికరం పడుము. And send Lazarus. లాజరు నా యందుకు పంపించుము. That he may dip the tip of his finger in water. తన వ్రేలి కొన నీళ్ళలో ముంచి. And cool my tongue. నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. For I am tormented in this flame. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. Look at this. దీన్ని చూడండి. The rich man lifted up his eyes in hell. ధనవంతుడు పాతాళంలో కళ్ళు తెరిచాడు. And what did he see? ఏం చూచాడు? In the distance he saw heaven. దూరమునున్న పరలోకాన్ని చూచాడు. And there he saw the beggar. అక్కడ దరిద్రుని లాజరును చూచాడు. And he was on the bosom of Abraham. అతడు అబ్రహామును రొమ్ముని ఆనుకొని ఉండడం చూచాడు. Abraham was the first man who followed the Lord as a disciple. శిష్యుడిగా దేవుని వెంబడించిన మొదటి వ్యక్తి అబ్రహాము. A man of faith. విశ్వాసం కలిగిన వ్యక్తి. To whom God gave great promise. దేవుడు అబ్రహామునకు ఎంతో గొప్ప వాగ్దానం చేశాడు. And what is this beggar equal to Abraham? ఏంటి దరిద్రుడు ఇప్పుడు అబ్రహాముతో సమానుడుగా ఉన్నాడా? How can you do that? మనం ఎలా చూడగలం? Listen, my dear friend. వినండి స్నేహితులారా, Heaven is going to be very different. పరలోకం ఎంతో వ్యత్యాసమైన ప్రదేశం. The last shall be first. కడపటి వారు మొదటి వారు అగుదురు. And the first shall be last. మరియు మొదటి వారు కడపటి వారు అగుదురు. So when he cried like that, ఆ రీతిగా ఆయన మొరపెట్టినప్పుడు Abraham said, అబ్రహాం చెప్పాడు, Son, కుమారుడా, there is a gulf fixed మన మధ్య గొప్ప అగాధం ఉన్నది. between heaven and hell. పరలోకానికి నరకానికి మధ్య గొప్ప అగాధం ఉన్నది. No man can cross that gulf now. ఇప్పుడు ఆ అగాధాన్ని ఎవ్వరు కూడా దాటలేరు. No man. ఎవ్వరు, ఏ వ్యక్తి అగాధాన్ని దాటలేరు. This is the time to repent. పశ్చాత్తాపడడానికి ఇదే సమయం. This is the time to seek God. దేవుని వెతకడానికి ఇదే సమయం. This is the time to confess your sin. మీ పాపను ఒప్పుకోవడానికి ఇదే సరైన సమయం. Not after you are dead. మీరు చనిపోయిన తర్వాత కాదు. After you are dead, మీరు చనిపోయిన తర్వాత there is a gulf fixed.
గొప్ప అగాధం అనేది ఉంచబడి ఉన్నది. Nobody cross. ఎవరు అగాధాన్ని దాటలేరు. No one. ఎవరు దాటలేరు. No bribe money will take you across. ఎంత లంచం డబ్బు అయినా సరే అగాధాన్ని దాటించలేదు. Your record, your judgment మీ చరిత్ర, మీ న్యాయ తీర్పు ఉన్నది. is sealed. మీ చరిత్ర న్యాయ తీర్పు ముద్రించబడి ఉన్నది. So, what did the rich man say? కాబట్టి ధనవంతుడు ఇంకేం చెప్పాడు? He said, ఏం చెప్పాడు? Father Abraham, తండ్రి అయిన అబ్రహామా, I have 5 brothers. క్షమించండి, నాకు 5 సహోదరులు ఉండిరి. And I do not want them to come here. This place of torment. వారు ఈ వేదనకరమైన స్థలం రావడం నాకు ఇష్టం లేదు. Send Lazarus that he may go and warn them. వెళ్ళి వారిని హెచ్చరించినట్లుగా లాజరును వారి ఎదుగు పంపించుము. Send him to my father's house. నా తండ్రి ఇంటికి లాజరును పంపించుము. I have 5 brothers. నాకు 5 సహోదరులు ఉండిరి. Let him testify lest they come into this place of torment. ఈ వేదనకరమైన స్థలముకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపుము. Let him say, అతను ఈ రీతికి I చెప్పనివ్వండి, am in heaven నేను ఇప్పుడు పరలోకంలో ఉన్నాను, and your brother is in hell. నీ సహోదరుడు నరకంలో ఉన్నాడు. And he sent me to tell you, నీ సహోదరుడు నన్ను ఇక్కడికి పంపించాడు. do not come here. ఈ పాతాళానికి వెళ్ళవద్దని పంపించాడు. This is a place of torment. ఇది వేదనకరమైన స్థలము. I am crying for a drop of water and I can't get it. నీటి చుక్క కొరకు నేను మొరపెడుతున్నాను, నాకు దొరకడం లేదు. Don't come here. ఈ స్థలానికి రావద్దు. Whatever you may do, don't come here. మీరేం చేసినా సరే ఈ పాతాళానికి మాత్రం రావద్దు. Let him go and testify. దయచేసి లాజరు వెళ్ళి సాక్ష్యం చెప్పనివ్వండి. And what was the reply of Abraham? అబ్రహాం ఇచ్చిన జవాబు ఏమిటి? They have Moses and the prophet. మోషేయు ప్రవక్తలను వారి యొద్ద ఉన్నారు. Let them hear those prophets. వారు ప్రవక్తల మాటలను వింటే చాలు. Nay, Father Abraham. లేదు తండ్రి అయిన అబ్రహామా, But if one went unto them from the dead, they will repent. మృతుల్లో నుండి ఒకడు లేచిన ఎడల వారు నమ్ముదురు అని అతనితో చెప్పమని. Oh, when they see that this dead man has come to life, చనిపోయిన వ్యక్తి తిరిగి బ్రతికి వారి అదుకు వెళితే వారు నమ్ముతారేమో. then they will believe, they will repent. వారు పశ్చాత్తాపడి దేవుని నమ్ముతారు. They will leave their sin. వారు పాపం విడిచిపెడతారు. Abraham said, దానికి అబ్రహాం ఏం చెప్పాడంటే, if they do not hear Moses and the prophet, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు నమ్మని ఎడల neither will they hear if one go from the dead. మృతుల్లో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పమనెను. Dear friends, ప్రియ స్నేహితులారా, I have seen many miracles. నేను అనేకమైన అద్భుతాలు చూశాను. Dying people healed by Jesus. చనిపోయేటువంటి వారు సహితము యేసు ప్రభు చేత లేపబడిన వారిని నేను చూశాను. One day, ఒక దినము in a public meeting, ఒక బహిరంగ ప్రదేశంలో I suddenly remembered that a man had died in that neighborhood. ఆ పొరుగు ప్రాంతంలో ఒక వ్యక్తి చనిపోయాడని నేను తెలుసుకున్నాను. And a report was sent to me of what had happened. జరిగిన విషయం యొక్క సమాచారం నాకు పంపించబడింది. So in the middle of my speech, నేను మాట్లాడేటువంటి సమయంలో I said, నేనేం చెప్పానంటే, who was that dead man? Let him stand. చనిపోయి తిరిగి బ్రతికిన వ్యక్తి లేచి నిలబడమని చెప్పాను. Who was that dead man? చనిపోయిన వ్యక్తి ఎవరు? A tall man stood up. పొడవైన ఒక వ్యక్తి లేచి నిలబడ్డాడు. He had died. అతను చనిపోయాడు. They were getting ready to have the funeral. భూస్థాపన కార్యక్రమం కొరకు అన్ని సిద్ధపరుస్తూ ఉండినారు. Then one of our men went to pray in the name of Jesus. మన ఒక సహోదరుడు యేసు నామములో ప్రార్థించడానికి అతని వద్దకు వెళ్ళాడు. And he sat up. ప్రార్థన చేస్తూ అతను లేచి నిలబడ్డాడు. Who was that dead man? చనిపోయిన ఆ వ్యక్తి ఎవరని నేను అడిగాను. Yes. అవును, లేచి నిలబడ్డాడు. Today, ఈ రోజు in many parts of the world, ప్రపంచం అనేక ప్రాంతాల్లో God is doing some wonderful work. దేవుడు అద్భుతకరమైన అనేకమైన క్రియలు చేస్తూ ఉన్నారు.
even here in India. భారతదేశంలో కూడా దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు. I have seen these works. ఈ అద్భుత కార్యాలు భారతదేశంలో కూడా చూశాను. But కానీ I have also found నేనేం కనుగొన్నానంటే that miracles don't change the hearts of people. అద్భుతములు ప్రజల యొక్క హృదయాలను మార్చలేవని చూశాను. Miracles make the preacher a great Mahatma. అద్భుతాలు బోధకుణ్ణి మహాత్ముడిగా గొప్పవానిగా చేసి చూపిస్తాయి. Oh, people want to touch his feet. People want to worship him. ప్రజలు బోధకుని పూజించాలని కాళ్ళు మొక్కాలని చూస్తారు. And I see many people being ruined like ఈ that. అద్భుతాల వలన అనేక మంది బోధకులే పాడైపోవడం చూశాను. So I tell people, కాబట్టి నేను ప్రజలతో ఏం చెప్తానంటే I am only a man. నేను కేవలం మనిషినే. Today I am there, tomorrow I am ఈ రోజు gone. నేను బతుకున్నాను, రేపు కనబడకుండా పోతాను. What is the use of your bowing to me? నాకు మొక్కటం వల్ల ఉపయోగం ఏంటని చెప్తాను. Oh, but just go somewhere. మీరు దూరంగా వెళ్ళండి, You go anywhere. ఎక్కడికైనా వెళ్ళండి. Oh, people will say, I am God. నేను దేవుణ్ణండి అని చెప్పుకునేవారు అనేక మంది ఉన్నారు. I am God. నేను దేవుణ్ణండి. Listen, వినండి, don't you believe those deceivers? అటువంటి మోసగాళ్ల మాటలు ఎంత మాత్రం నమ్మవద్దు. Sometimes there are miracles which are not real miracles. కొన్నిసార్లు అద్భుతాలు జరుగుతాయి కానీ అవి నిజమైన అద్భుతాలు కాదు. Don't trust such things. అటువంటి వాటిని నమ్మవద్దు. But కానీ the words of the Lord Jesus, యేసు ప్రభు చెప్పిన మాటలు they never will change. అవి ఎన్నడూ మారవు. You may not trust any man in the world, ఈ లోకంలో ఎవరిని మీరు నమ్మకపోవచ్చు, any guru, ఏ గురువుని నమ్మకపోవచ్చు, any Purana, ఏ పురాణాలు నమ్మకపోవచ్చు, nobody. ఎవరిని నమ్మకపోవచ్చు. But you must trust Jesus, కానీ యేసు ప్రభువుని తప్పనిసరిగా నమ్మి తీరాలి. because he will only speak the truth to you. ఎందుకంటే ఆయన మాత్రమే సత్యము మాట్లాడగలరు. Friends, స్నేహితులారా, where do you want to go? మీరు ఎక్కడికి వెళ్ళగోరుచున్నారు? Into the bosom of Jesus? యేసు ప్రభు యొక్క రొమ్ము యొద్దకు వెళ్ళగోరుచున్నారా? Do you want to love the poor? పేదలను ప్రేమించాలని ఆశిస్తున్నారా? Do you want to lift India? భారతదేశాన్ని పైకి లేవనెత్త కోరుచున్నారా? Do you want to deliver people out of the hands of oppressors and greedy men who squeeze them for bribes? దురాశ పరుల చేతిలో నుండి, అణిచివేసే వారి చేతిలో నుండి, లంచాలు తీసుకునే వారి చేతిలో నుంచి మీరు ప్రజలు విడిపించగోరుచున్నారా? I see thousands of people returning money to the railways for ticketless travel. టికెట్ లేకుండా ప్రయాణం చేసిన వేలాది మంది తిరిగి రైల్వే అధికారులకు డబ్బులు ఇచ్చి వేసిన వారు అనేక మంది తెలుసు. I see thousands of people returning money where they have stolen. దొంగిలించిన వారు వేలాది మంది తిరిగి ఇచ్చివేయడం నాకు తెలుసు. And Jesus speaks to them. యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నారు. Jesus forgives them. యేసు ప్రభు వారిని క్షమిస్తున్నారు. Jesus gives them peace. యేసు ప్రభు వారికి శాంతినిస్తున్నారు. This is not some strange story. ఇదేదో వింతైన క్రొత్త కథేమీ కాదు. This is the truth. ఇది సత్యము. God loves you with an everlasting love. దేవుడి శాశ్వతమైనటువంటి ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Please bow your head. తల్ల వంచితే ప్రార్థన చేసుకుందాం. Whoever you may be, మీరెవరైనా సరే tell God, దేవునితో చెప్పండి, oh God, ఓ దేవా, one day I have to die. ఒక రోజు నేను మరణించాలి. And where will I go? నేను ఎక్కడికి వెళ్తాను ప్రభువా? You died as the prayashchit bali for my sin. నా పాపముల కొరకు మీరు ప్రాయశ్చిత్త బలిగా మరణించారు. You paid the price and became the propitiation for my sin. నా పాపముల కొరకు మీరు క్రయదానం చెల్లించి ప్రాయశ్చిత్త బలిగా మీరు మారారు. Lord Jesus, యేసు ప్రభువా, forgive my sin. నా పాపాలను క్షమించండి. I do not want to live in misery and fear. భయంతో దుర్బలమైన స్థితిలో నివసించకూడడం లేదు. I do not want to lose my eternal life. నిత్య జీవాన్ని నేను కోల్పోవడానికి ఇష్టపడడం లేదు. Give me a new heart. ప్రభువా, నాకు నూతన హృదయాన్ని దయచేయండి. Give me a new heart. ప్రభువా, నూతన హృదయాన్ని ఇవ్వండి. Wash my sins in the precious holy blood which you shed. మీరు నా కొరకు చిందించిన ప్రశస్తమైన పరిశుద్ధమైన రక్తంలో నా పాపములను కడగండి.
I want to lift India. నేను భారతదేశాన్ని పైకెత్త కోరుచున్నాను. I want to lift my neighbor. నా పొరుగువాడిని నేను పైకెత్త కోరుచున్నాను. I want to love everybody. నేను ప్రతి ఒక్కరిని ప్రేమించ కోరుచున్నాను. Oh Lord, ఓ ప్రభువా, give me this peace, ఈ శాంతిని, సమాధానం నాకు దయచేయండి. forgiveness of sin. పాప క్షమాపణ ఇవ్వండి. No more a lying tongue. ఇంకా అబద్ధం నాలుగొద్దు. No more the bribe taking hand. లంచాలు తీసుకున్న చేతులు నాకు వద్దు ప్రభువా. No more the hand that hits my నా wife. భార్యను కొట్టే చేతులు వద్దు ప్రభువా. No more the hand that touches that alcohol. ఆ ముందు సీసాలను తాకేటువంటి హస్తం నాకు వద్దు ప్రభువా. Give me a new నాకు heart. నూతన హృదయాన్ని దయచేయండి. Wash me in your precious నీ blood. అమూల్యమైన రక్తంలో నన్ను కడగండి. God is listening to you. దేవుడు మీ ప్రార్థన ఆలకిస్తున్నాడు స్నేహితులారా. Gracious Father, కృపగలని తండ్రి, bless these dear ఈ people. ప్రియులను మీరు ఆశీర్వదించండి. Speak to them, I pray you. ప్రభువా, వారితో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. How much you love us. మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు ప్రభువా. Though I was such a unworthy sinner, ఒకప్పుడు ఎంతో పనికి మాలిన పాపిగా జీవిస్తున్నప్పటికీ మీరు నన్ను ప్రేమించారు. though I was a liar, ఒకప్పుడు నేను అబద్ధికునిగా ఉన్నప్పటికీ yet you had mercy on me. నా మీద సైతం మీరు కనికరం చూపించారు. How many people you are transforming. ఆ రీతిగా ఎంత మందిని మీరు మారుస్తున్నారు ప్రభువా. We want our offices to be new places. ప్రభువా, మా ఆఫీసులు పూర్తిగా మారిపోవాలి. We want our families to be places where there is peace. మా కుటుంబాలు శాంతి నిలయాలుగా మారాలి తండ్రి. Take away the fear of death, మరణ భయం నుంచి విడిపించండి. because one day I have to die. ఒకదినం మేము మరణించాలని గ్రహింపనివ్వండి. Give to me that assurance that you have forgiven me, మా పాపం క్షమించారన్నటువంటి నిశ్చయతను మాకు దయచేయండి. that I will be received to the bosom of Jesus. యేసు ప్రభువుకు రొమ్మియోతికి వెళ్తాననే నిరీక్షణ నాకు దయచేయండి. Hear our humble prayer. మా దేన ప్రార్థనలు ఆలకించండి. In Jesus' almighty name. యేసు సర్వశక్తి నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. ఆమేన్.